సర్వలోకంలో ఉన్న అందరి పక్షాన తన ప్రాణాన్ని క్రయధర్మగా దారిపోయేటకు యేసు వచ్చింది. సిలువ వేయబడిన అంటే విమోచన, క్రయధనము, ప్రాణం ఇచ్చడము. క్రయ అనగా ఏంటంటే కొనుట అని అర్థం. విక్రమ్ అనగా అమ్మబడుట అని అర్థం. మనం చూసినట్టయితే ఎందుకు యేసు ప్రభు వచ్చాడంటే విక్రమించిన మొదటి ఆదాము పాపం చేసిన తర్వాత ఆ పాపం ఏమైందంటే మానవుడి జీవితంలోకి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 కోట్లు ఉన్నాయి అనుకోండి ఆస్తి, మీ పిల్లలకు వస్తే రాదా? మీరే తింటారా? ఎవరికి ఎవరా? వస్తే రాదా? ఆస్తి ఎలా వస్తుందో పాపం కూడా వస్తుంది, జనరేషన్ టు జనరేషన్. ఆ పాపం ఏమవుతుందంటే మానవ జీవితంలోకి వెళ్ళిపోయింది. విక్రమించిన మొదటి ఆదాం. రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. అంటే మనిషి పాపానికి ఏమిపోయాడంట? అమ్ముడుపోయాడు. పాపానికి అమ్ముడుపోయాడు. ఒక వ్యక్తి దీనికన్నా అమ్ముడుపోయాడు అనుకోండి, ఏదన్నా తనకి ఫ్రీనెస్ ఉంటుందా? ఒకప్పుడు మన ఇండియన్స్ ఎవరికి అమ్ముడుపోయారు? ఎవరు మనల్ని బాగా వచ్చేసారు? ఎవరైనా ఐరిషా, శ్రీలంకన్సా, ఎవరు? బ్రిటిష్ వాళ్ళు కదా. ఏం చేశారు? వాళ్ళు పట్టుకొని పరిపాలించారు. కూర్చుంటే కూర్చోవాలి, స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్, తినమంటే తినాలి, ఓయమంటే ఓయాలి, అంతే కదా. బానిస బతికి దేనికి అమ్మబడ్డారు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో మనిషి సాతానికి ఏమైపోయాడంట? అమ్మబడ్డాడు. ఆ అమ్మబడిన తర్వాత ఏదైతే సాతానికి పాపానికి అమ్ముడిపోయాడో దాని నుంచి విడుదల అయిపోవడానికి యేసు ప్రభు లోకానికి ఆయన వచ్చాడు. ఈరోజు మనము సింపుల్గా వచ్చి కూర్చున్నాం. ఎన్నోసార్లు ఈ గుడ్ ఫ్రైడే గురించి మనం వింటున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాలు వింటున్నాం, స్తుతిస్తున్నాం, బాగానే ఉంటుంది, ఓకే. ఇందులో చాలామంది కూడా పాస్టర్ గారి పిల్లలు ఉండొచ్చు, మీకు సంఘాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద సంఘాలకు పిల్లలు ఉండొచ్చు, లైవ్లు మీరు కంటిన్యూస్గా వినేవాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా సరే మన వాక్యాలు ప్రతిసారి వింటూనే ఉన్నాం కదా. అయితే మనకు తెలియ విషయం ఏంటంటే ఇక్కడ పాపానికి మనిషి ఏమిపోయాడంట? అమ్ముడిపోయాడు. ఆ అమ్ముడిపోయిన పాపం నుంచి మనిషిని విడిపించడానికి యేసు ప్రభు లోకానికి ఆయన వచ్చాడు. ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభు శిలువలు చూస్తే చేతులు ఎట్లా ఉంటాయండి? ఇట్లా ఉంటాయా? ఎలా ఉంటాయి చేతులు? ఇట్లా ఉంటాయా? ఎలా పెడతారు? 2 చేతులు ఇట్లానే కదా పెట్టేది. 2 చేతులు ఆకాశం పెడతారా? 2 చేతులు ఎట్లా? శిలువలో మేకులు ఎట్లా పడతారు ప్రభుని? ఒక చెయ్యి ఇది, ఒక చెయ్యి ఇది. ఎప్పుడు మీరు గ్రహించారా 2 చేతులు ఎందుకు ఎట్లా ఉన్నాయని? చెప్పండి అన్నమాట. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో, మనం చూసినట్టు ఆది కాండంలో మనిషి దేవునితో సావాసం చేసేవాడంట. ఏం చేసేవాడు? ఫ్రెండ్లీగా, ఏసయ్య ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు, వచ్చావా, ఓకే నేను ఇప్పుడే వచ్చాను అని చెప్పి సరదాగా మాట్లాడుకునేవాళ్ళు. సాయంత్రం పూట నడిచేవాళ్ళంట దేవుడితో పాటు. యాడమ్ యూస్ టు వాక్ విత్ గాడ్, దేవునితో పాటు నడిచేవాడు. సినిమాలు చూడని సంగతి మనం చాలామంది తెలుసు, కానీ చూస్తాం. ఎందుకు? మనం ఈ లోకంలో ఉంటున్నాం, మట్టి లోకంలో ఉంటున్నాం. ఎంత తెల్లబట్టలు వేసుకున్నా సరే మురికి అంటాల్సింది. బైబిల్లో స్పష్టంగా రాస్తుంది, అల్లరుతుకున్న ఆటపాటలు చూడొద్దు. అదేంటి బ్రదర్, మరి అక్కడ సినిమా పేరు లేదు కదా? అవును, సినిమా పేరు మనీ బాయ్స్ వచ్చింది కదా. ఒకప్పుడు చలనచిత్రం, అంతకుముందు ఏం నాటకాలు లేదు కాబట్టి ఆటలు పాటలు, సినిమాలు అవి ఉండేది. ఆటలు పాటలు డ్యాన్స్ అవే ఉండేది, కామెడీ షోస్. ఒకవేళ ఈ బైబిల్ కానీ గ్రంథం కానీ ఈ టైం ఉంటే ఏం రాసుకో తెలుసా? టాలీవుడ్ చూడకూడదు, బాలీవుడ్ చూడకూడదు, ఏ సెలబ్రిటీని ఫాలో అవ్వద్దు. అపోస్తలుల పౌలు రాసిన పత్రిక మొదటి వచ్చిన మీరు దేవుని పోలు కనుబడి లోకానుసరమైన కానీ సెలబ్రిటీస్ కానీ రాజకీయ కానీ ఎవరిని వెంబడించొద్దు, అందరినీ మీ ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేయండి అని చెప్పి రాసేవాడు. అవునా కదా? యేసు ప్రభు ఒకప్పుడు అవన్నీ లేవండి. కొంతమంది చాలా తెలుగు మాట్లాడతాడు, బ్రదర్ మరి అవన్నీ లేవు కదా బ్రదర్ అంటారు. అప్పుడు లేవు కదా అవన్నీ. ఆ టెక్నాలజీ అన్నీ ఇప్పుడు వచ్చినాయి. మనిషి పాపానికి అమ్ముడిపోయాడు, ప్రతి ఒక్క ఆలోచనకి అమ్ముడిపోయాడు. ఆ అమ్ముడిపోయిన దాన్ని ఏమైందంటే ఎప్పుడైతే
ఆదాము మొదటి ఉన్న మనిషి ఆదాము పాపం చేశాడో అప్పుడు దాకా దేవుడు చెయ్యి మనిషి ఎలా ఉండేదంట, ఎట్లా ఉండేది రెండు కలిసి ఉన్నాయి. చేతులు పట్టుకుని నడిచేవాళ్ళేమో అమ్మాయి అబ్బాయిలాగా, మీరు నడవద్దు, భార్య భర్తలాగా, ఓకేనా? అట్లా ప్రభు అను మానవుడు నడిచేవాడు. ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో ఆదాము చెయ్యి దేవుడు చెయ్యి అయిపోయిందంట, వేరైపోయింది. అప్పుడే పాపం వచ్చింది. ఈ పాపం ఏం చేస్తుందంటే మనిషిని ఏం చేస్తుంది, దేవుడు మనిషిని వేరు చేస్తుంది. అందుకే చాలామంది కూడా పాపం చేసిన వాళ్ళు మందిరానికి రాలేరు, వచ్చినా ముందు కూర్చోలేరు. ఎక్కడ కూర్చుంటారు? బ్యాక్ చైర్ బ్రదర్, మాది బ్యాక్ చైర్ కూర్చుంటాం. స్తంభాల దగ్గర కానీ కుర్చీలను కానీ. కొంతమంది సంఘాలు అంటే రాంగ్ నేరుగా కూర్చుంటే స్తంభాలంగా కూర్చుంటారంట, సౌండ్ బాక్స్లో కూర్చుంటారు. ఎందుకు? అదిగో పాస్టర్ గారు వచ్చారు, ఆయన వాక్యం చెప్తున్నాడు, ఖచ్చితంగా నా గురించి చెప్తాడు. అతను దేవుని పెట్టి ఎదుగో ఓ పాపి, అదిగో అది మానే, ఇది మానే, ఏది చూపిస్తా అని చెప్పి వెనకాల కూర్చుంటారు. ఎందుకు? నా గురించి చెప్తాడేమో, ఆయన ప్రార్థన చేస్తే ఆత్మలో అన్నీ కనబడతాయి నా గురించి వెనకాల కూర్చుంటా ఉంటారు. ఈరోజు ఆ పాపం వచ్చినప్పుడు మనిషి ఏమైపోతుంది, దేవుడికి దూరం అయిపోతుంది. ఈ చేత్తోనే మన బైబిల్ చదువుతాం, మళ్ళీ పాపం చేసిన తర్వాత కనీసం బైబిల్ కూడా పట్టుకోవాలనిపించదు. ఈ కళతోనే మనం వాక్యాలు వింటాం, పెద్ద పెద్ద మినిస్ట్రీస్ కానీ మన ఆ కళతోనే ఆ వాక్యమే కనబడుతున్నప్పుడు ఏంటి వాక్యం పక్కన పద్దాలా అని చెప్పి కిందకి పైకి నొక్కుతూ ఉంటారు. ఇది పని పట్టాలి, పద్దాలు వాక్యాలు పెడతారు. కానీ ఆ వాక్యం పెట్టుకుని మీరే, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కూడా మీరే, దాన్ని లైక్ కొట్టుకుంటే మీరే. కానీ ఆ పాపం చేసినప్పుడు మీరు దాన్ని స్వైప్ చేస్తారు. అవసరం అనుకుంటే మీకు ఇన్స్టాగ్రామ్లో అప్పటిదాకా బలపరచుకున్న వాక్యాలు కూడా అన్ఫాలో కూడా చేసేస్తారు. అవసరం మనకి జిడ్డంతా అని. మళ్ళీ దేవుడికి వచ్చిన తర్వాత ఓ ప్రభా నేనేనా ఇది ఇట్లా ఉన్నానేంటి ప్రభా అని చెప్పి మళ్ళీ పశ్చాత్తాపడతారు. పాపం ఏం చేస్తుంది, దేవుణ్ణి దూరం చేస్తుంది. ఈరోజు అందుకని వాక్యం చదివిస్తుంది కదా, ఆ పాపం ఉండడం వల్ల ఏమవుతుందంటే మన దేవుడి దగ్గరికి మనము రాలే. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో దేవుడి చెయ్యి ఏమైంది, విడిచిపెట్టేశాడు, వేరైపోయింది. అందుకని ఆ ఏదోను మన నుంచి ప్రభు ఏం చేశాడు, అలాగే బెల్లగొట్టేశాడు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటి, మన గుడ్ ఫ్రైడే రోజున ఆ మనిషి చెయ్యి దేవుడి చెయ్యి వేరైపోయినాయి. ఆ రెండు చేతులు కలపాలి, ఇది కాన్సెప్ట్ గుడ్ ఫ్రైడే అని. ఆ రెండు చేతులు కలపాలి. మరి దేవుడి చేయి పట్టుకోగలరు ఎవరన్నా? పట్టుకోగలరా? ఏ భేదం లేరు, మనిషి పాపంతో ఉన్నాడు, ప్రతి ఒక్కరు కూడా పాపం చేశారని వాక్యం చదివిస్తుంది. ఏ భేదం లేదు. ఒకళ్ళు సినిమాలు చూస్తే ఒక రిలేషన్షిప్లో ఉంటారు, ఒక రిలేషన్షిప్లో ఉంటే ఒక మందు తాగుతారు, ఒక మందు తాగితే ఒక స్మోకింగ్ చేస్తారు, స్మోకింగ్ చేస్తే ఒక డ్రగ్స్ తీసుకుంటారు, డ్రగ్స్ తీసుకుంటే పోర్నోగ్రఫీ చూస్తారు, పోర్నోగ్రఫీ చూస్తే రకరకాలుగా ఏది ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇందులో కాంప్రమైజ్ అది ఏది కూడా లేదు. వాక్యమే. ఈ వాక్యం మనం చెప్తుంది ఏంటంటే పాపం ఉండడం వల్ల మనిషి దేవుడికి బరిగిపోతున్నాడు. కాబట్టి మనిషి చేయి పాపంతో నిండిపోయింది కదా, మరి వాక్యం సెలవిస్తుంది దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం కూడా లేదు అని. అందుకని బైబిల్ ఉంది కదా, ఏమని? హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూచుతారు. మరి ఆయనలో ఏ పాపం లేదు, ఆయనలో ఏ దోషం లేదు. ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి మనం చూడగలమా? ఆయన చేయి పట్టుకోగలమా? ఒక్కసారి ఎండలోకి వెళ్ళి చూడండి, మిట్ట మధ్యాహ్నం 3ంటికి చూడగలమా? ఎంతమంది చూస్తారు సూర్యుడిని? ఛాలెంజ్ చేస్తారా నాకు? ఎంతమంది చూడగలరు? 3 గంటల సేపు కళ్ళార్పకుండా 10 నిమిషాలు కళ్ళు పోతాయి, ఎవరు చూడలేరు. ఇప్పుడు ఓకే, ఇంకా సమ్మర్లో అయితే ఇంకా చూడలేరు. ఏప్రిల్ మేలో కలితే 5 నిమిషాలు కళ్ళు పోతాయి. కళ్ళు పెట్టాల్సింది అందరికీ. ఒక సూర్యుడిని చూడలేకపోతున్నాం కదా, ఆ సూర్యుడిని చేసిన దేవుడు మనం చూడగలమా? చూడలేము. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయనలో ఏ పాపం కూడా లేదు. బైబిల్ చెప్తుంది గాడ్ ఈజ్ హోలీ, ఆయన పరిశుద్ధుడు. మరి ఆ పరిశుద్ధమైన దేవుడు చేతి పట్టుకోవాలంటే మరి మానవుడి చేయి పాపం నిండిపోయింది కదా. అది మధ్యలో ఎవరు కావాలి ఇప్పుడు మనకి? మీరున్నారండి, మీకు ఫ్రెండ్ ఉన్నారు, మీ ఇద్దరు గొడవ అయింది, మిమ్మల్ని ఎవరు కలుపుతారు? వచ్చి మీరు మాట్లాడతారా? పొరపాటు కూడా మాట్లాడరు. వాళ్ళు అటు చూస్తే మీరు చూస్తారు, ఇటు చూస్తే అటు చూస్తారు, అప్పుడు మీతో పాటు తిరిగిన వాళ్ళే. కానీ మీ ఇద్దరికి భేదాలు వచ్చినప్పుడు మీరు ఎవరు చూడరు. ఇప్పుడు దేవుడికి మనిషికి భేదం వచ్చింది కదా, ఈ మీడియేటర్ కావాలి. ఎవరో మీడియేటర్ మన ఫ్రెండ్స్ ఉంటారు, ఏమందలే మన ఫ్రెండే కదా, వదిలేసే, అయిపోయింది. ఏం మా అట్ట మాట్లాడుతుంది మా మనోడేగా మారా అంటే ఇటు వీడు ఇతను ఏం చేస్తున్నారు? వీడు ఇద్దరిని కలుపుతున్నారు. లోక సంబంధం వాటికే మనుషులు కలుపుతున్నారు కదా. అట్లానే దేవుడికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏమని? మనిషి దేవుడిచే వేరే వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నరకానికి వెళ్ళిపోతున్నాడు, పాతానికి. ఒక భక్తుడు చెప్పాడంట, పాతాళపు ద్వారము తెరవబడి ఉంది. మనిషి అంట, మానవుడు
పాతానికి వెళ్ళిపోతున్నాడు. కానీ చూడండి, మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్లు ఎంతమంది చనిపోతున్నారు. ఒకసారి చూడండి, బయటికి వెళ్తే సినిమా పోస్టర్లు, వాటర్ పోస్టర్లు కానీ శ్రద్ధాంజలి ఫోటోలు ఎక్కువ కనపడతాయి. గమనించారు ఎప్పుడన్నా? కనపడ్డారా? ఎక్కువ ఈ మీటింగ్స్ ఫోటోలు కన్నా వాటికన్నా శ్రద్ధాంజలి ఫోటోలు కనబడతాయి. 22, 20, 18, 23, 25, 30 ఏంటది ఏజ్. చనిపోతున్నారు. ఏమవుతుంది? బైక్ యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్, డివైడర్ కొట్టుకోవడమో, ఇలా బండి గుద్దుకోవడమో, లారీ గుద్దుకోవడమో ఏదో జరుగుతుంది. ఇప్పుడు మనిషి నరకానికి వెళ్ళిపోతున్నాడు రోజు రోజుకి. ఆ మనిషి నరకం వెళ్ళకుండా ఆపాలంటే వెంటనే ఏం చేయాలంటే ఆ దేవుడి చేతో కలపాలి. అందుకని దేవుడికి ఆలోచన వచ్చింది, ఎట్లాగైనా మానవుడి చేతిని కలపాలి అని. ప్రభు చూశాడంట భూలోకంకి వెళ్ళి తొంగి, ఒక్కడు కూడా ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి. మరి ఏం చేయాలంటే ఇటు మనిషి పట్టుకోవాలంటే ఏమవ్వాలి? మనిషి అయి ఉండాలి కంప్లీట్గా. ఇటు దేవుడి చేయి పట్టుకోవాలంటే దేవుడై ఉండాలి. మన మనుషులు ఎవరు లేరు కింద బలర్పించడానికి. బలర్పిస్తే కానీ, క్రయధనము చెల్లిస్తే కానీ మనం చేసిన పాపాలకి క్షమాపణ అనేది లేదు, విమోచన అనేది లేదు, క్రయధనము చెల్లించడం అనేది లేదు, రక్షణ లేదు. ఆయన చూసి మనం చూసినట్టయితే సాధారణంగా ఇప్పుడు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఎప్పుడు చెప్తాను మాట ఏంటి, ఒక చీమతో మాట్లాడితే ఏమవ్వాలి? మనం ఏమవ్వాలండి? చేమ వాళ్ళు మనకు తెలుస్తాయా? దాని బాధ ఏంటి అడగని తెలిసింది. ప్రతి ఒక్కరు నుంచి కొట్టడమే, కాలు పెట్టి తొక్కడమే. నన్ను పోనీలే పంచదార ఉంది కదా చెప్పి ఉరుకుంటూ వెళ్తాం అంటే నా కోవ కొడతా ఉంటారు చీపులు తీసుకొని. మేము ఏం పాపం చేసామని చెప్పి అంటారు. కుక్కల గురించి తెలియాలంటే ఆ డాగ్లా అవ్వాలి ఖచ్చితంగా. దాని బాధ మనకు తెలియదు. అదేమో నాకు ఆకలిస్తున్నారు బాబు అంటే తీసుకొచ్చేమో మంచినీళ్ళు ఎత్తాడు, మళ్ళీ వేసింది ఇంకా గట్టిగా. దాని బాధ తెలియదు కదా. ఒక జంతువు కానీ, ఒక ఏదైనా యాంట్ కానీ, పశువు కానీ ఏదైనా దాని బాధ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? తెలియాలి. వాళ్ళు కూడా ఆ రూపంలోకి రావాలి కదా. ఈరోజు నీ బాధ, నా బాధ తెలుసుకోవడానికి యేసు ప్రభు మన రూపంలో వచ్చాడు. హల్లెలూయా. నీ కష్టాలు వినటానికి, నీ బాధలు వినటానికి, నువ్వు ఏదైతే ఫెయిల్యూర్స్లో ఉన్నావో, ఏదైతే కష్టాలు ఉన్నావో, పైకి బాగా నవ్వుతూ ఉన్నావో, లోపల కుమిలిపోతున్నావో దేవుడు తెలుసు. అందుకే నీతో సాహసం చేయడానికి వచ్చాడు. ఒకవేళ రాబోయి ఉంటే అకస్మాత్తుగా టింగ్ యేసు ప్రభు వచ్చాడు, టింగ్ చనిపోయాడు, టింగ్ వెళ్ళిపోయాడు ఉండేది బైబిల్లో. కానీ అట్లా రాలేదు కదా. ఆయన తల్లి గర్భంలో వచ్చాడు, పుట్టాడు. ఆయన కూడా ఇంట్లో కార్పెంటర్గా పనిచేశాడు. ఆయన కూడా కుటుంబంలో ఉన్నాడు. ఆయన కూడా పెరిగాడు. ఆయన కూడా 30 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా బయటికి రాలేదు. మనం చూసినట్లయితే ఆయన మనతో సాధించడానికి లోకానికి వచ్చాడు. అందుకనే బైబిల్ వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ గాడ్. సంపూర్ణమైన మనిషి, సంపూర్ణమైన దేవుడు. ఆయన దేవుడు. ఎవరండి? యేసు ప్రభు దేవుడు అని చెప్పి కాదండి. ఆయన దేవుడు కాబట్టే వచ్చి దేవుడు చెయ్యి, తండ్రి చెయ్యి, మనిషి చెయ్యి పుట్టుకున్నాడు. ఆ శిలువలో ఎందుకు వేలాడుతున్నాడు తెలుసా? ఆ 2 చేతులు ఆయన సాగించినప్పుడు ఒక చేయమో దేవుడు చేయి పట్టుకున్నాడు, ఒక చేయమో మనిషి చేయి పట్టుకున్నాడు. ఆ శిలువలో చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నేను ఎలా చెప్పగలను నేను ప్రేమిస్తున్నానని. అని చూసినట్లయితే దేవుడే ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారికి ఆ గ్రామంలో కష్టాలు తెలుసుకోవడానికి వచ్చిందనమాట. ఆ ఆలోచన వచ్చింది, గ్రామంలో ఉన్న కష్టాలు తెలుసుకోవాలి. ఒకరోజు ఏమైందంటే ఆ రాజుగారిలాగా వెళ్తుంటే ఎవరన్నా దగ్గరికి వస్తారా? అందరు సెక్యూరిటీ బంట్లు ఉంటారు, ఎవరు దగ్గరికి రానివారు కదా, మినిస్టర్స్ వస్తాయి. ఇతను ఏం చేశాడు? వేరే వేషం వేసుకున్నాడంట. వేషం వేసుకొని ఒక అడుక్కునేలాగా వచ్చి ఆ ప్రజలందరూ కష్టాలన్నీ వింటున్నాడు. ఆ కష్టాలన్నీ, వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుంటున్నాడు. తర్వాత ఆ మనుషులందరినీ దగ్గర తీసుకొచ్చాడంట, సమస్యలను తెచ్చుకున్నాడంట. తర్వాత ఒక రోజు ఏంటంటే ఆ భిక్షగాడు చెప్పాడు, నాకు రాజుగారు తెలుసు, మిమ్మల్ని అందరినీ రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాను రండి అని చెప్పానట. వాళ్ళందరూ కూడా పాప ఈ భిక్షగాడు మాట విని, ఈ భిక్షగాడు రాజుగారికి తెలుసంట, వెళ్దాం పదాలండి అని చెప్పి ఆ భిక్షగాడిని వెంబడించుకుంటూ వెళ్ళారు. ఇక్కడ కూర్చోండి, రాజుగారు వస్తున్నారు కూర్చోలా అని చెప్పారంట. అయిపోయింది. అందరూ కూర్చున్నారు అక్కడ, అందరూ ఎదుగుతున్నారు, రాజుగారు ఏరి, రాజుగారు ఏరి అని. అక్కడున్న బట్టలు అన్నారంట, ఎవరైతే బొచ్చు పెట్టుకుని వచ్చాడో ఆయనే రాజు. మీరు మామూలుగా వస్తే మీరు మాట వినరు కదా, మీరు భయపడతారు. అందుకని అట్లా వచ్చాడు. ఆయనే ఆ బట్టలు తీసి, ఆ అడుక్కునే బట్టలు తీసి ఆ కుర్చీలో కూర్చున్నాడంట. అవునండి, ఆయన కంప్లీట్ మ్యాన్గా, కంప్లీట్ గాడ్గా, కంప్లీట్ మనిషిగా, కంప్లీట్ దేవుడిగా, ఇటు మానవుడి చెయ్యి, దేవుడి చెయ్యి పట్టుకొని సిలువలో వెళ్ళాడండి. అదే కదా నిజమైన గుడ్ ఫ్రైడే అంటే. నిజమైన గుడ్ ఫ్రైడే ఏంటంటే మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే అంటే మన పాత రోత జీవితాలను విడిచిపెట్టి ఈ రోజున యేసు కోసం బతుకుతాను అని అనుకున్న రోజే నిజమైన గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. అది చెప్పకుండా
ఎన్ని మందిరాలకు వెళ్ళినా, ఎన్ని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని పాటలు విన్నా సరే నేను పాతలోనే జీవిస్తాను, నాకు ఈ జీవితం బాగుంది, వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, నేను విన్నవాళ్ళు వింటానే ఉంటాను, మనకు అలవాటే ఎలా వెళ్తుంది, ఇట్లా బయటకు వస్తుంది అనుకుంటే ప్రతి శుక్రవారం కూడా బ్యాడ్ శుక్రవారమే, మంచి శుక్రవారము కాదు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గుడ్ ఫ్రైడే మీరు చేసుకున్నా తెలియదు కదా. మీరు పెద్ద పెద్ద సెరమోన్స్, నేను పెద్ద వాక్యం ప్రిపేర్ కానీ సమయం జరగక నేను చెప్పట్లేదు, కానీ చెప్పే ఒకే మాట ఏంటంటే నిజమైన గుడ్ ఫ్రైడే ఏంటంటే మన పాత రోత జీవితాలను విడిచిపెట్టి దాన్ని సమాధి చేయాలి. ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు ఇక్కడ చూడొచ్చు? ఓకే, ప్రైజ్ గాడ్. తీసుకున్న వాళ్ళు ప్రార్థన చేసుకొని రక్షణ పొంది తీసుకోండి. ఆ బ్యాప్టిజానికి అంత సాదృశ్యం తెలుసా? ఆ నీళ్ళలోకి వస్తారు కదా, ముందు బాబు పాపాలను ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను సార్. దగ్గర రా బాబు అంటారు. దగ్గరికి వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినప్పుడు ముంచి ఏం చేస్తారు, కింద ముంచుతారు. నేను మునగను అంటే వెళ్ళిపోమంటారు, మునగాలి. మునిగితే దానికి సాదృశ్యం ఏంటంటే ఆ నీళ్ళలో కిందకి వెళ్తున్నప్పుడు మన పాత రోత జీవితము, పాత వ్యక్తి వెళ్ళిపోతున్నాడు, కిందకి వెళ్ళిపోతున్నాడు. పూజ కిందకి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తుతో పాటు సమాధి వేయబడ్డాడు అని. ఏదైనా సమాధి అయిపోయి తిరిగి బయటకు వస్తుందండి? వస్తుందా? ఒక్కసారి మన పాత జీవితాన్ని సమాధి వేసామనుకోండి, తిరిగి మరలా బయటికి రాకూడదు, అంతే. సమాధి వేయబడింది, మళ్ళీ ఆ మునిలో వదిలేస్తాడు పాస్టర్ గారు, కొట్టుకుపోతారు నెలలో. ఏం చేస్తారు? పై పట్టుకొని పైకి లేపుతారు. అట్లనే పాత వ్యక్తి సమాధి వేయబడి నూతన వ్యక్తిగా మనము బయటికి వస్తున్నాం. మనం ఏ క్లాస్లో అక్కడ నవ్వుకోవచ్చు, ఇది సీరియస్ థింగ్. మన మనిషి అనేది టెంపరీ జీవితం, మనలో ఆత్మ ఉంది. ఏదో రోజు మనలో ఉన్న ఆత్మ బాడీ సెపరేట్ అయిపోతుంది. ఈరోజు దేవుడు ఇచ్చిన రక్షణ మనం పోగొట్టుకుంటే మరలా మన దగ్గరికి రాదు. ఒక్కసారి దేవుడి ప్రేమ రుజువు చేసిన తర్వాత, సువార్త వినిన తర్వాత, దేవుడి ప్రేమ గురించి విన్న తర్వాత నాకు వద్దులే ఇది అనుకున్నామంటే, మళ్ళీ అదే పాపం చేస్తున్నామంటే మళ్ళీ దేవుడిని రెండో మారంట సిలువేసి మన చేతుల్లో మేకులు కొడుతున్నాం, కాళ్ళలో మేకులు కొడుతున్నాం, తల మీద మళ్ళీ గేయడం. మనం చేసిన పాపానికి, మన దేశం దోషానికి ఆ చేతులు ఎవరు చేశారండి? దేవుడికి చేసింది. ఆయన చిక్కుకున్నాడు చేతుల్ని. ఆయన చిక్కుకున్న చేతులే ఆయన చేతులు ఏం చేసినాయి? మేకులు కొట్టినాయి. ఆయన చిక్కుకున్న తలకాయే ఆయన తలక మీద పెట్టింది, మొలకెట్టు పెట్టింది. ఆయన చిక్కుకున్న పాదాలే ఆయన పాదాల్లో మేకులు. ఆయన చేసుకున్న మనిషి నోరే, ఆ నోరే దేవుడి మీద ఉమ్ము వస్తుంది. ఆయన చేసుకున్న మనిషి దేహమే యేసు ప్రభువు దేహాన్ని దున్నబడింది. ఎందుకంటే ఆయన అనుకోవచ్చు కదా, బాబులారా మీ చేతులు చేసింది నేనే కదా, ఆ చేతులు మళ్ళీ నన్ను కొడుతున్నారేంటి, మీ నోటి చేసి నేనే కదా, నన్ను ఉమ్మూస్తున్నారేంటి అని చెప్పి ఒక్కసారి కళ్ళు ఇట్లా ఎరగొస్తే వాళ్ళందరూ ఉంటారు, అసలు మనుషులందరూ అక్కడ బూడిదైపోయారు. ఆయన మనం ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే ఆయన కంప్లీట్ మ్యాన్గా రావాలి. కంప్లీట్ మ్యాన్గా వస్తేనే రక్షణ, లేకపోతే మనకు రక్షణ లేదు. ఒకవేళ ఆయన సూపర్నచ్చ పవర్లాగా ఇట్లా అనగానే వాళ్ళంతా సైనికులు వెళ్ళిపోతారు అట్లా గాల్లో. అట్లా అంటే రక్షణ రావాలి, మనకు రాదు. కంప్లీట్ మ్యాన్గా రావాలి అంటే ఒక మనిషికి శక్తి లేనివాడుగా రావాలి. దేవుడై ఉండి నీ కొరకు నా కొరకు శక్తి లేనివాడుగా వచ్చాడు ఈ లోకానికి. అందుకే ఉమ్మివేయబడింది. ఎందుకు అందరూ యేసు ప్రభు ఎందుకు ఉమ్మోస్తున్నారు? ఆయనకి శక్తి లేదా, బలం లేదా, మేకు తీసుకోలేదా అంటే అవును. ఆయన మేకు తీసుకుంటే నీకు రక్షణ రాదు. ఆయన రక్షణ రావాలంటే, మన పరలోకంకి వెళ్ళాలంటే, నరకం నుంచి తప్పించబడాలంటే శక్తి లేనివాడుగా, బలము లేనివాడుగా ఉండాలి. దేనికి పనికిరాని వాడుగా సిలువలో ఉండాలి. ఆయన చేసిన త్యాగము మనం వృధా అనేది చేయకూడదు. ప్రార్థన చేసుకుని, నిజమే ప్రభువా, నా కొరకు చేసిన త్యాగాన్ని ఎప్పుడు నేను మర్చిపోనివద్దు. నేను నీ కొరకు నేను జీవిస్తాను ప్రభువా, నిజమైన గుడ్ ఫ్రైడే చేసుకుంటాను ప్రభువా, నేను అంగీకరిస్తానయ్యా అని మనం ఒక్కసారి నోరు ప్రార్థన చేద్దామంటే అయిపోయింది. ప్రార్థన చేద్దాం. మరలా మనకి అవకాశం రాదేమో. వాక్య చదివిస్తుంది, నేడే రక్షణ దినము, రేపు ఎల్లుండు మాపు కావాలి. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడే ప్రభువా నా జీవితాన్ని సమర్పిస్తున్నా ప్రభువా.